ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 16వ తారీఖు ఆదివారము, మార్చి నెల 2025 సంవత్సరం. ఈరోజు మన గ్రంథం ద మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారాన్ని శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణంలో వివరిస్తున్నారు. ఉమ్. ఇవాళ కమింగ్ అనే ఒక హెడ్డింగ్ తోటి ఇప్పుడు ఈ కనెక్షన్ లో మూడు ముఖ్యమైన పనులు చేతిలో ఉన్నాయి ప్రజెంట్ టైంలో. అందులో మొదటిది ఏంటంటే భౌతికమైనటువంటి ఈ శరీరాన్ని తయారు చేయడం. మనుష్యుల్లో ఉన్న యాక్టివిటీ, బోధిసత్వుడు అంటే లేకపోతే వరల్డ్ టీచర్, జగద్గురువు, ఆయనే జగద్గురు, హూ ఇస్ ద సేమ్ గ్రేట్ పర్సనేజ్ ద క్రీస్ట్ హూ ఆక్యుపైడ్ ద బాడీ ఆఫ్ జీసస్. అంటే ఆయన ఆ బోధిసత్వుడే క్రీస్తుగా జీసస్ శరీరాన్ని ఆక్యుపై చేశాడు 2000 సంవత్సరాల క్రిందట. ఆయన రావడం అన్నది మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అది ఒక సెంటెన్నియల్ ఈవెంట్ గా, అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా అలా కాదు. అంటే ఎవరైతే ఫస్ట్ రేట్ చెందుతారో వాళ్ళు అక్కల్ట్ వర్క్ యొక్క డిపార్ట్మెంట్ లో గైడెన్స్ ఆఫ్ రేసెస్, ఆ రేసెస్ యొక్క గైడెన్స్ కోసం ఉంటున్నారో, అలాగే ఆ సబ్ డివిజన్స్ రేసెస్ లోని వాళ్ళకి గైడెన్స్ గా ఉంటున్నారో. వేరే దిస్ ఈస్ అండ్ ఈవెంట్, ఇది ఒక సంఘటన విచ్ అక్కర్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ లాంగ్ టైం, చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ ద సెకండ్ రే, ద డిపార్ట్మెంట్ ఆఫ్ రిలీజన్ అండ్ ఎడ్యుకేషన్. సెకండ్ రే ఏంటంటే మతము, ఎడ్యుకేషన్ అనే డిపార్ట్మెంట్ లో ఈ అభివృద్ధి జరిగింది. ఈ వరల్డ్ టీచర్ ఇప్పుడు మన డోర్స్ దగ్గరే ఉన్నారు. మనమేమో ఎవర్ ఇంక్రీజింగ్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ హిస్ పవర్, ఆయన యొక్క శక్తుల్ని మూర్తిభవించడాన్ని మనం ఆశించవచ్చు. ఆయన జ్ఞానం, ఆయన ప్రేమ, ఇవన్నీ కూడా మనకి మన దగ్గరే ఉన్నాయి. ఈ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఈస్ట్ లో 1911లో ఆ రకంగా రావడం కోసమే ఉద్దేశించబడింది. ప్రతి సెక్ట్ లోంచి ప్రజలని, మతంలోంచి ప్రపంచం మొత్తం మీద తీసుకున్నారు. ఎన్నో కారణాలుగా వాళ్ళందరూ కూడా బిలీవ్ చేశారు ఏంటంటే ఒక వరల్డ్ టీచర్ రాబోతున్నారని. ఆయన ఇన్ ఏ గ్రాండ్ ఎఫర్ట్ టు ప్రొక్లైమ్ ఇట్ టు ద వరల్డ్, అంటే ఎంతో ఎక్కువగా ఇది ప్రపంచానికి తెలియజేద్దాం అని వాళ్ళని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. యాజ్ ఫార్ యాజ్ మేబీ టు బి యూస్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్ వెన్ హీ కమ్స్. అటువంటి జగద్గురు వచ్చినప్పుడు ఆయనకి ఉపయోగకరమైనటువంటి సేవకులుగా అవడానికి, అంటే ఆయన బోధల్ని గ్రహించి అని వాళ్ళందరూ కూడా మనుషులు తయారు చేసుకుంటున్నారు. ఒక నిమిషం ఆగండి. ఆ వరల్డ్ టీచర్ ని తగినటువంటి సేవకులుగా అవ్వాలి అని, అందుకే ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అనే సంస్థ స్థాపించబడింది అనమాట. అది 1911వ సంవత్సరంలో. అంటే ఒక 247 అంటే లార్డ్ బోధిసత్వ అనే ఆయనే క్రీస్తుగా వచ్చాడని, ఆ ఆయన ఏంటంటే మళ్ళీ లార్డ్ గా ఆయన వచ్చినప్పుడు, అంటే అప్పుడు మళ్ళీ జగద్గురు రాబోతున్నారు అని ఒక ఉవాచ ఉండేది. ఆ టైంలోనే లార్డ్ మైత్రే మహాముని ఆయన రావడాన్ని ప్రపంచానికి డాక్టర్ బీసెంట్ ద్వారా వ్యక్తం చేశారు. కమింగ్ టు ది వరల్డ్ త్రూ డాక్టర్ బీసెంట్. మనం ఏమనుకోవచ్చు అంటే ఇన్ అస్యూమింగ్ దట్ హిస్ టీచింగ్ విల్ బి సమ్వాట్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ద ఐడియల్స్ దట్ షీ హ్యాస్ బీన్ promulgating with such wonderful eloquence during the last 37 years. అంటే ఇంతకాలం మేడం అంటే లార్డ్ మన అనిబిసెంట్ గత 37 సంవత్సరాలై ఆవిడ ఏదైతే వ్యాపింప చేశారో అటువంటి
ఎలా ఆ లైన్స్ లోనే ఆదర్శాలతో ఆ వరల్డ్ టీచర్ కూడా రాబోతున్నారు అన్నట్టుగా, అంటే ఆ అనిబిసెంట్ కి చెప్పారనమాట, ఆ నేను వస్తున్నాను అని. Some sects of Christians still cling to the superstition that he will come to judge mankind. కొంతమంది క్రిస్టియన్స్ ఏంటంటే ఆయన మ్యాన్ కైండ్ జడ్జ్ చేయడానికి, మానవాళిని జడ్జ్ చేయడానికి వస్తున్నారు, ఆ, వాళ్ళ ఈ భూమిని వినాశనం చేయడానికి వస్తున్నారని కొంతమంది మూఢాభిప్రాయాలతో క్రిస్టియన్స్ అనుకున్నారు. అందువలన వాళ్ళందరిలో ఎంతో భయము, అనిశ్చితత్వము ఉన్నాయన్నమాట వాళ్ళ నమ్మకాల్లో. కానీ అంత భయము, భగవంతుడు అంటే భయము ఒక తప్పు అవగాహనలోంచే వస్తుంది అని చెప్తున్నారు. క్రీస్తు రావడం అన్నది అది కనెక్టెడ్ విత్ ఎన్ ఎండ్, నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. జగత్తు యొక్క ఎండ్ కాదు అక్కడ. క్రీస్తు రావడం అన్నది ఒక ఎండే గాని ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఎండ్ ఆఫ్ ఎన్ ఏజ్, యుగాంతం ఆర్ డిస్పెన్సేషన్. ద గ్రీక్ వర్డ్ ఈజ్ అయాన్. అయాన్ అన్న పదం గ్రీక్ లో వాడతారు, అంటే దానికి అదే మీనింగ్ అనమాట. ఇంగ్లీష్ లో క్రీస్ట్ సెట్ 2000 years ago that the dispensation of the Jewish law had come to an end. అంటే జూయిష్ లా ఇంకా అంతం అవబోతోందని క్రీస్తు చెప్పాడు. ఎందుకంటే ఆయన ఒక కొత్త దాన్ని కనుక్కోవడానికి వచ్చాడు, దట్ ఆఫ్ ద గాస్పెల్. ఆ గాస్పెల్ కి సంబంధించి ఆ విధంగా ఆ యుగం అన్నది గాస్పెల్ యొక్క యుగం అయింది. అది కూడా సో విల్ ద ఎరా ఆఫ్ దట్ గాస్పెల్ కమ్ టు ఎన్ ఎండ్. సారీ, అంటే ఆయన ఒక కొత్త దాన్ని స్థాపిస్తున్నాడని, ఆ గాస్పెల్ ఆ యుగం అనేది అంతం అయిపోతుందని ఆయన, సారీ, అదేంటంటే ఈ అప్పటికున్న జూయిష్ లా, జూయిష్ ఇదంతా కూడా అంతమైంది. ఈనాడు తను ఒకటి కొత్తది చూస్తూ క్రియేట్ చేయబోతున్నారు, అది కూడా ఒకనాడు అంతమవుతుంది అని చెప్పారు. అందుకనే ఆయన సేమ్ గ్రేట్ టీచింగ్ ని ఇచ్చాడు అనమాట. ఆ టీచింగ్ అనేది ఒకటే, ఎందుకంటే సత్యం ఎప్పుడు ఒకటే. అది క్లియర్ గా మనందరి ముందు పెట్టబడింది. బికాస్ వీ నో ఎ లిటిల్ మోర్, మనకి ఇంకొంచెం ఎక్కువ తెలిసింది. ఇట్ విల్ బి ప్రొమల్గేటెడ్ ఇన్ సమ్ ఫ్రెష్ డ్రెస్. అంటే ఇది ఒక కొత్త డ్రెస్ వేసుకుని వ్యాపించబడింది. అంటే ఇంకా కొత్త కొత్త పదాల్లో, బహుశా విత్ సమ్ బ్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ లో సౌందర్యంతో, ఎగ్జాక్ట్లీ సూటెడ్ టు అస్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే. ఇప్పుడు ఉన్నటువంటి మానవాళికి సూట్ అయ్యేటట్టుగా, సమ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇట్ విచ్ విల్ అపీల్ టు ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్, ఎంతో మందికి అన్వయం అయ్యేటట్టుగా చెప్పబడింది. ఇప్పుడు అదే రకంగా దాని అపియర్డ్ ఇన్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ ఫేస్, అన్ని రకాలైనటువంటి ఆ ధర్మాలలో అదే విధంగా ఉంది. వాళ్ళు తేడా ఎక్కడొస్తుందంటే వాళ్ళ యొక్క ప్రజెంటింగ్ మెథడ్ లో తేడా ఉంది. కానీ అందరూ అంగీకరించేది ఏంటంటే దేర్ ఫాలోయర్స్ టు లివ్, ఆల్ అగ్రీ అబ్సల్యూట్లీ ఇన్ ద లైఫ్ విచ్ దే ఆస్క్ దైర్. అంటే ఆ ఒకే లైఫ్ అన్నది అందరూ కూడా అగ్రీ అవుతున్నారు. మనం చాలా తేడా ఎక్కడంటే ఎక్స్టర్నల్ టీచింగ్ లో, క్రిస్టియానిటీలోని బుద్ధిజం యొక్క ఎక్స్టర్నల్ టీచింగ్, హిందూయిజం, మొహమ్మడనిజం, వీటిలో ఉన్న బాహ్యమైన టీచింగ్ లో తేడాలు ఉంటాయి. కానీ మనం గుడ్ మెన్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ రిలీజన్స్, ఇందులో మంచి వాళ్ళు ఎవరినైనా మనం ఎంక్వైరీ చూస్తే, పరీక్షిస్తే, అండ్ ఎంక్వైర్ ఇన్ టు దేర్ డైలీ ప్రాక్టీస్, వాళ్ళ యొక్క డైలీ ప్రాక్టీస్ ని కానీ మనం చూస్తే మనకేం తెలుస్తుందంటే వాళ్ళందరూ కూడా ద సేమ్ లైఫ్, అదే జీవితం గడుపుతున్నారు. అందుకని అందరూ అంగీకరించేది ఏంటంటే ఏ గుడ్ మ్యాన్ మస్ట్ పొజెస్, ఒక మంచి వ్యక్తికి కొన్ని సద్గుణాలు ఉండాలి. అండ్ యాజ్ టు ద ఈవిల్స్ హీ మస్ట్ అవాయిడ్, చెడులన్నీ ఆయన వదిలేయాలి అని అందరూ, అన్ని మతాల వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అవన్నీ మనకేం చెప్తున్నాయంటే ఒక మనిషి ఎంతో దాతృత్వంతో, సత్యంగా, దయతో, ఆనరబుల్ గా, సహాయకారిగా, పేదవాళ్ళకి సహాయం చేసేటట్టుగా ఉండాలి. ఆ మతాలన్నీ మనకేం చెప్తున్నాయంటే, అంటే మనిషి ఎవడైతే చాలా కఠినంగా ఉంటాడో, కఠినంగా గ్రహించడానికి ఉందో, క్రూరంగా ఉంటాడో, ఎవరైతే అసత్యంగా ఉంటారో, ఎవరైతే డిసానరబుల్ గా ఉంటున్నారో, ఆయన ఎప్పుడూ అభివృద్ధి చెందడు. ఆయనకి
తన మార్గాలు మార్చుకుంటే గాని ఆయనకి జయం పొందే అవకాశం లేదు. ప్రాక్టికల్ పీపుల్, మనం ప్రాక్టికల్ పీపుల్ గా కూడా మనం గుర్తిస్తున్నాం. రియల్ ఇంపార్టెన్స్ ఏంటి ఏ మతంలో అయినా, వేగ్ గా అంటే క్లియర్ కానటువంటి మెటాఫిజికల్ స్పెక్యులేషన్స్ కాదు, అంటే అధిభౌతికమైన విషయాలు కావు. ఆన్ మ్యాటర్స్ ఆఫ్ విచ్ నో వన్ కెన్ రియల్లీ నో, ఎవరికీ తెలియని విషయాలలో, అటువంటి విషయాలలో అంటే క్లియర్ గా లేనటువంటి విషయాల్లో ఉన్న స్పెక్యులేషన్స్ అంటే ఊహలు కావు. ఫర్ దీస్ కెన్ హ్యావ్ నో ఇన్ఫ్లుయెన్స్ అపాన్ అవర్ కాండక్ట్, ఎందుకంటే అవి అధిభౌతికమైనవి గనక మన కాండక్ట్ మీద వాటి ప్రభావం ఏమీ ఉండదు. ముఖ్యమైన విషయం ఏంటంటే మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే బోధలు, అవే మనని ఈ రకమైనటువంటి మనిషిగా మనం తయారు చేస్తున్నాయి. మన రిలేషన్స్ లో మన సాటి మనుషులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా ఈ బోధలన్నీ ఒకలాగే ఉన్నాయి అన్ని మతాల్లో. ఇప్పుడు చెప్పే వాటికి ఎక్కడున్న మతాలైనా అవే బోధలు మనుషులకి చేస్తున్నాయి. బహుశా ఇంకా మనం లోపలికి వెళ్తే వాట్ హీ విల్ టీచ్, ఆ పరమ గురువులు అంటే ఆ జగద్గురు ఏమిటి మనకి బోధిస్తారు అన్నది మనం కానీ ఊహిస్తే, ద గ్రేట్ సెంట్రల్ ట్రూత్ విచ్ హీ విల్ ఎంఫసైజ్ ఈస్ దట్ ద ఇవిల్స్ ఆఫ్ ద వరల్డ్ కమ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ బ్రదర్లీనెస్. అందరూ ఆ సత్యాన్ని చెప్తున్నారు. సెంట్రల్ ట్రూత్ ఏంటంటే ప్రేమ లేకపోవడం వల్ల, సోదర భావన లేకపోవడం వల్ల అన్ని చెడులు మొదలవుతున్నాయి. మనిషి గాని ప్రేమించడం నేర్చుకుంటే, సోదరత్వ భావాన్ని తన జీవితంలో ఉంచుకుంటే అన్ని చెడులు కూడా పోతాయి. అప్పుడు స్వర్ణయుగం అన్నది వస్తుంది. వెంటనే కాకపోయినా మనం దానికోసం, అంటే నాట్ ఇమీడియట్లీ వెంటనే మనం వస్తుందని అనుకోలేం, కానీ మనుషులు మొదలు పెడతారు. వాళ్ళంతటి వాళ్ళే అవగాహన చేసుకోవడం అది ఎంత అవసరము అన్నది. సిక్స్త్ సబ్రేస్, ఆరవ సబ్రేస్ అని హెడ్డింగ్ పెట్టారండి. అక్కడితో ఆ కమింగ్ అన్నది, కమింగ్ ఆఫ్ ద వరల్డ్ టీచర్ అంటే ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అన్నది ఆల్రెడీ ఉన్నదాన్ని కృష్ణమూర్తి గారికి వచ్చాక దానికి ఆయన హెడ్ అయినప్పుడు డిజాల్వ్ చేసేసారు. ఎవరెంత మనీ ఇచ్చారో వాళ్ళకంతా రిటర్న్ చేసి. సెకండ్ ఆఫ్ దీస్ గ్రేట్ ఈవెంట్స్ ఇన్ ద మౌల్డింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ బాడీ, ఎమోషన్స్ అండ్ మైండ్ ఆఫ్ ద సిక్స్త్ సబ్ రేస్, మన ఆర్యన్ రేసులో ఆరవ సబ్ రేస్ అంటే వాళ్ళ యొక్క శరీరం, ఇమోషన్స్, మనస్సు, which was already beginning to appear in America and Australia and perhaps in other parts of the world. ఆ సిక్స్త్ సబ్ రేస్ ఆల్రెడీ అమెరికాలో కొన్ని చోట్ల, ఆస్ట్రేలియాలో, జగత్తులో మరికొన్ని భాగాల్లో కనిపిస్తున్నారు. మనువు యొక్క ఆ మోడల్ చేసే శక్తి అన్నది మనువు మనస్సుకి విల్ ఈజ్ ఎట్ వర్క్. మనువు యొక్క మనస్సు, ఇచ్ఛాశక్తి పనిచేస్తున్నాయి ఇన్నర్ ప్లేన్స్ లో. అవి ఏం చేస్తున్నాయి? మోడిఫైయింగ్, భౌతికమైన దాన్ని కూడా ఆ పిల్లల్ని మారుస్తున్నాయి కొత్త యుగానికి సంబంధించి, అంటే కొత్త యుగానికి తగినట్టుగా. వేరెవర్ దే మే బి ససెప్టబుల్ టు ఇట్ అండ్ సమ్ ఆఫ్ ద జూనియర్ మెంబర్స్ ఆఫ్ ద బ్రదర్హుడ్ వర్కింగ్ ఇన్ ద అవుటర్ వరల్డ్, అంటే ఇందులో కొంతమంది బాహ్య ప్రపంచంలో ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వబడుతున్నాయి, వాళ్ళ ద్వారా కూడా ఇవ్వబడుతున్నాయి. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ దట్ బిఫిట్స్ ద న్యూ రేస్, ఆ రేస్ కావలసినటువంటి ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కూడా శిక్షణ ఇవ్వబడుతున్నాయి. దిస్ వర్క్ ఈ స్మాల్ యాజ్ ఎట్, ఇంకా ఈ పని చాలా తక్కువగానే జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ డిజైర్డ్ సో వెల్ ఇన్ టు వాల్యూమినస్, ఇది ఇంకా చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటిల్ విత్ ఇన్ ఎ ఫ్యూ షార్ట్ సెంచరీస్, కొన్ని శతాబ్దాల లోపలే ఈ ఆరవ సబ్రేస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా అడ్మైరబుల్ ఇన్ ఇట్స్ యంగ్ మ్యాన్హుడ్ ఇన్ ద న్యూ వరల్డ్, ఈ కొత్త ప్రపంచంలోకి ఆరవ సబ్రేస్ రాబోతుంది. ఆల్రెడీ అమెరికాలో కొన్ని చోట్ల, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో కూడా చెప్పారు ఒక దగ్గర.
వచ్చి ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల, ఇంకా అదర్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ లో కూడా. వైల్ ద ఓల్డ్ వరల్డ్ కంటిన్యూస్ ఇన్ డెవలప్ ద ఫిఫ్త్ సబ్ రేస్. ఈ మిగతా జగత్తంతా ఫిఫ్త్ సబ్ రేస్ నే ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ పర్ఫెక్షన్, అది మెచ్యూరిటీ వైపు, పర్ఫెక్షన్ వైపు వెళ్తోంది. బహుశా లేటర్ స్టిల్ ద సిక్స్త్ సబ్ రేస్, radiant and glorious in its manhood, will shed its blessing upon the fifth. ఆరవ సబ్ రేస్ వాళ్ళు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ని ఈ ఐదవ సబ్ రేస్ వాళ్ళ మీద కురిపిస్తారు. సో దట్ ఫర్ ద ఫస్ట్ టైం ఏ రేస్ షల్ హ్యావ్ ఏ సెరీన్ అండ్ డిగ్నిఫైడ్. అప్పుడు ఫస్ట్ టైం ఒక రేస్ కి ఒక పవిత్రమైన డిగ్నిఫైడ్ గాను ఒక ఫలవంతమైనటువంటి యుగంలోకి వస్తున్నారు. దట్ మే బి ద రివార్డ్ ఆఫ్ హిస్ ప్రెసెంట్ అండ్ కమింగ్ సర్వీస్ టు ద ఇన్ఫాంట్ రేస్. ఇక్కడ ఇన్ఫాంట్ అంటే ఐదవ సబ్ రేస్ అనమాట. ఐదవ రూట్ రేస్ ఇన్ఫాంట్ రేస్ కి ఆరవ రూట్ రేస్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్ బట్ ట్రయంఫంట్, అంటే వాళ్ళు నిరంతరం పూర్తిగా త్యాగంతో జయప్రదంగా ఆ అజ్ఞాన పవర్స్ అన్నింటికి వ్యతిరేకంగా ఉంటారు. అంటే వాటికి పోగొట్టేటట్టుగా ఓపెనింగ్ అప్ పాసిబిలిటీస్ ఫర్ మ్యాన్ సచ్ as ద రేస్ హ్యాస్ నెవర్ నోన్ బిఫోర్. అంటే ఈ రేస్ కి తెలియని విధంగా వాళ్ళు సిక్స్త్ సబ్ రేస్ వాళ్ళు వస్తారు. అయితే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కొత్త ఆరవ సబ్ రేస్ ఏమిటి? మన ఐడియాస్ అన్ని అవి చాలా ఇన్ఎలాస్టిక్, అంటే మనం ఫర్మ్ గా ఉండిపోతున్నాం. వెన్ ద సిక్స్త్ సబ్ రేస్ ఈస్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇట్ విల్ షో సర్టన్ డెఫినిట్ క్యారెక్టరిస్టిక్స్. ఆరవ సబ్ రేస్ వచ్చినప్పుడు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు చూపిస్తారు. భౌతికంగా, కామ శరీరంలో, మానసిక శరీరంలో, విచ్ ఆర్ నాట్ టు బి సీన్ ఇన్ ద యావరేజ్ మ్యాన్ ఆఫ్ ద ఫిఫ్త్ సబ్ రేస్. ఐదవ సబ్ రేస్ లో ఉన్న మనలో కనబడనివన్నీ వాళ్ళలో ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకోండి, ఇట్ హ్యాస్ టు బి బిల్ట్ గ్రాడ్యువల్లీ అవుట్ ఆఫ్ ద ఫిఫ్త్ సబ్ రేస్. ఐదవ సబ్ రేస్ నుంచి ఇది నెమ్మదిగా తయారవుతుంది. అండ్ దీస్ న్యూ క్యారెక్టరిస్టిక్స్ మస్ట్ బి డెవలప్ వన్ బై వన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఈగోస్ కన్సర్న్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటి ఆ లక్షణాలు ఆ కొత్త సబ్ రేస్ కి చెందినవి వాళ్ళు వృద్ధి చెందించుకోవాలి. ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఏ లాంగ్ వన్. దానికి తయారయ్యే ఆ ప్రిపరేషన్ చాలా పెద్ద ప్రాసెస్ అండ్ మే వెల్ ఎక్స్టెండ్ ఓవర్ సెవరల్ లైఫ్స్. ఎన్నో జన్మల కాలం పడుతుంది. సో వెన్ వి లుక్ రౌండ్ అండ్ ఎగ్జామిన్ పీపుల్, మనం చుట్టూ మన యొక్క చూసి పరిశీలించి ప్రజలను చూస్తే, ముఖ్యంగా యంగ్ పీపుల్ ని ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ లక్ష్యంతో మనం చూస్తే మనకేంటంటే మనం ఎవరిని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఆఫ్ హ్యాండ్ దట్ వన్ బిలాంగ్స్ టు ద న్యూ సబ్ రేస్ అండ్ అనదర్ డస్ నాట్. అంటే సో వెన్ వీ లుక్ రౌండ్ అండ్ ఎగ్జామిన్ పీపుల్, మనం చుట్టూ చూసి ప్రజలని గాని యంగ్ పీపుల్ ని గాని పరిశీలిస్తే ఈ లక్ష్యంతో మనం ఊహించలేము ఏంటంటే ఇలాగ వీళ్ళు ఈ సబ్ రేస్ చెందుతారు అని. అంటే పైనుంచి మనం చెప్పలేం. ఏ మోర్ యాక్యురేట్ స్టేట్మెంట్ వుడ్ బి సంథింగ్ లైక్ దిస్. ఒక యాక్యురేట్ స్టేట్మెంట్ చెప్తున్నారు ఏంటంటే, ఏ అనే అతనికి 25% కొత్త సబ్ రేస్ లక్షణాలు ఉంటాయి. బి బహుశా 50%, సి అన్న ఆయనకి అంటే సి ఇంకా ఎక్కువ ఉంటాయి, బహుశా 75%, డి ఆయనలో ఏ రకం లోపం లేకుండా సంపూర్ణంగా అభివృద్ధి చెంది ఉంటాడు. అంటే ఇలా కూడా ఉంటారనమాట. అండ్ యూ మస్ట్ అండర్స్టాండ్, మీరు అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక యావరేజ్ అబ్బాయి లేదా అమ్మాయి మీరెవరైతే ఏ బిలో ఎట్ వెరీ రేర్ ఇన్ ద వరల్డ్, అలాంటి వాళ్ళే ఈ జగత్తులో చాలా అరుదుగా ఉన్నారు. సిడి అనే వాళ్ళు ఇంకా లేరు. అంటే ఒక 25% ఏదో కొంచెం శాతం అభివృద్ధి చెందిన వాళ్ళే ఉన్నారు కానీ ఎక్కువగా 75% సంపూర్ణంగా అభివృద్ధి చెందిన లక్షణాలతో, ఆరో రూట్ రేస్ లక్షణాలతో ఎవరూ లేరు, మన టైనీ సర్కిల్లో తప్ప.
రిమెంబర్ ఆల్సో దట్ డెవలప్మెంట్స్ ఆర్ వెరీ అన్ఈక్వల్. అంటే అభివృద్ధులన్నీ ఒకేలా జరగవు, అన్ఈక్వల్ గా జరుగుతాయి. ఏ బాయ్ మే హ్యావ్ మేడ్ ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఆస్ట్రల్ ఆర్ మెంటల్ ప్రోగ్రెస్. ఒక అబ్బాయికి కొంతవరకు మానసికమైన కామ శరీరంలోని ప్రోగ్రెస్ ఉంటుంది. ఇట్ షోస్ మచ్ ఇన్ హిస్ ఫిజికల్ బాడీ. అది ఆయన యొక్క భౌతిక శరీరంలో చూపించగలుగుతున్నాడు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్, అలాగే గుడ్ హెరిడిటీ, హీ మే హ్యావ్ ఏ ఫిజికల్ బాడీ. ఆయనకి మంచి వంశపారంపర్యం వల్ల మంచి భౌతిక శరీరం వచ్చింది. కేపబుల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ గ్రేటర్ అడ్వాన్స్మెంట్ ఆన్ హయ్యర్ ప్లేన్స్. హయ్యర్ ప్లేన్స్ లో ఇప్పుడు ఆయన పొందిన దానికంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయగలిగే శక్తి ఉంది. చాలా తక్కువ మందే ఈ లక్షణాలని కలిగి ఉంటారు. దే మే వెల్ సాటిస్ఫైడ్ ఇఫ్ దే షో. ఒకవేళ వాళ్ళు ఒకటి లేదా రెండు ఇలాంటి లక్షణాలు చూపించిన వాళ్ళు ఎంతో తృప్తిగా ఉంటారు. ఇఫ్ దే షో వన్ ఆర్ టూ, ఈవెన్ ఎట్ ఇట్స్ కల్మినేషన్ ఇట్ విల్ నాట్ బి యూనిఫామ్. అంటే చివరిలో కూడా అందరూ యూనిఫామ్ గా అవరు. ఉదాహరణగా మెయిన్ డాలికోసెఫలస్ రేస్ అదొక రేస్ అనమాట. బట్ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ బ్రాకీసెఫలస్ సబ్ డివిజన్స్. అంటే ఈ డాలీసెఫలస్ రేస్ లో అంతకు తర్వాత ఉన్న సబ్ డివిజన్స్ కొన్ని ఉంటాయి. ఇట్ విల్ కంటైన్ ఫెయిర్ హెయిర్ అండ్ డార్క్ హెయిర్. ఫెయిర్ హెయిర్ గాని డార్క్ హెయిర్ గాని ఉన్న ప్రజలు ఉంటారు. అలాగే కళ్ళు నీలంగా, పీపుల్ విత్ బ్రౌన్ బ్రౌన్ రకమైన చర్మంతో. నేచురల్ గా యాస్ట్రల్ అండ్ మెంటల్ ట్రేట్స్ అన్నవి చాలా ముఖ్యమైనవి. కానీ చాలా విషయాల్లో ఫిజికల్ అపియరెన్స్ అన్నది ఒక ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. అక్కడ కీనోట్ ఏంటంటే వాళ్ళలో నిస్వార్థత ఉంటుంది. అండ్ ద డామినెంట్ ఈజ్ ఈగర్ ఎంతూజియాజం ఫర్ సర్వీస్. వాళ్ళకి ఎంత ఎక్కువగా డామినెంట్ గా కనబడే లక్షణం ఏంటంటే సేవ చేయడానికి ఎక్కువ ఆతురత చూపిస్తారు. ఇవన్నీ కూడా యాక్టివ్ కైండ్ దయతో అండ్ విశాల హృదయంతో సహనంతో వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఆయన తన సంతోషాన్ని మర్చిపోయి అండ్ థింగ్స్ ఓన్లీ హౌ హీ కెన్ హెల్ప్ అదర్స్. ఇతరులకి నేను ఎలా సహాయం చేస్తానని ఆలోచిస్తూ ఉంటారు. హీస్ ఆల్రెడీ గాన్ ఫార్ ఆన్ ద పాత్ హ్యాస్. అలాంటి వాళ్ళు ఆ మార్గంలో చాలా ముందుకు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ సంతోషాన్ని వదిలేసి నేను ఇతరులకి ఎలా సహాయం చేస్తానన్న వాళ్ళే చాలా ముందుకు వెళ్ళిపోయారు అనమాట. వివేకము అని కామన్ సెన్స్ ఇవన్నీ కూడా చాలా ముఖ్య లక్షణాలు అక్కడ, మార్కెడ్ లక్షణాలు. ఎవరైతే మాకేమిటి భౌతికంగా వచ్చే టోకెన్స్ అని తెలుసుకోదలుచుకుంటున్నారో, బహుశా ద మార్కెట్ ఆఫ్ ఆల్ ఆర్ డెలికేట్ వెల్ షేప్డ్ హ్యాండ్స్. సారీ, ఇఫ్ వి విష్ టు నో, ఒకవేళ మనకు తెలుసుకోవాలని ఉందనుకోండి ఏ విధంగా ఈ ఫిజికల్ టోకెన్స్ అన్నవి మనం చూడొచ్చు. బహుశా ద మార్క్డ్ ఆఫ్ ఆల్, వాళ్ళకి కనబడే బహుశా వాళ్ళు చాలా డెలికేట్ గా ఉంటారు. మంచి ఆకారాలతో మంచి హ్యాండ్స్ అండ్ ఫీట్ తో ఉంటారు. పల్చటి ఫింగర్స్, ఓవల్ నెయిల్స్ తోటి ఉంటారు. ముఖ్యంగా ఫింగర్స్ పల్చగా ఉండడం, థంబ్ థంబు ఫింగర్స్ అన్ని అంటే ఏంటి, బొటకన్ వేలు వేళ్ళన్నీ పల్చగా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ఎడ్జెస్ చూసిన వాళ్ళ స్కిన్ అనేది కూడా చాలా ముఖ్యం. ఇట్ ఈస్ ఆల్వేస్ క్లియర్ అండ్ నెవర్ కోర్స్. ఎప్పుడూను కోర్స్ గా అంటే రఫ్ గా ఉండదు. ముఖాలు కూడా మూడు రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఓవల్, తర్వాత పెద్ద ఫోర్ హెడ్ ఉంటుంది, లెస్ ఓవల్, వాళ్ళకి కూడా బ్రాడ్ ఫోర్ హెడ్. అలాగే ప్రాక్టికల్లీ బ్రాకీసెఫలస్, దిస్ హ్యాస్ దిస్ లాస్ట్ బీయింగ్ రేర్. The definition of a brachycephalus skull is that its breadth is 4/5 of its length. అంటే వెడల్పు ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలా బ్రాకీసెఫలస్ లో వాళ్ళకి వెడల్పు ఎక్కువ, పొడుగు తక్కువ ఉంటుంది ఆ బుర్ర. దేర్ ఈజ్ అబౌట్ ద పర్సన్ హూ ఈజ్ అప్రోచింగ్ ద సిక్స్త్ సబ్రేస్. ఎవరైతే సిక్స్త్ సబ్రేస్ కి దగ్గరగా వచ్చారో, a distinguishing expression which one who looks for it will soon begin టు రికగ్నైజ్. వాళ్ళకి ప్రత్యేకమైన లక్షణం కనిపిస్తుంది. మనం తరచుగా హియర్ ఫ్రమ్ ఇండిపెండెంట్ అబ్జర్వ్స్
అంటే అండ్ స్టూడెంట్స్ ఆఫ్, అంటే ఆ గుర్తింపు మనం తరచుగా వింటూ ఉంటాం. ఫ్రమ్ ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ and students of their recognition of a new racial type seen especially in California, Australia and New Zealand. అంటే ఇలాంటి వాళ్ళుట కొంతమంది కాలిఫోర్నియాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో ఉన్నారు. ఉదాహరణగా 1923 సంవత్సరంలో ఒక అడ్రస్ అన్నది కెప్టెన్ పేప్ అనే ఆయన సంబోధించి మాట్లాడాడు. బ్రిటిష్ అసోసియేషన్తో వాట్ హీ కాల్డ్ ద ఆస్ట్రల్ అమెరికన్ రేస్. ఆయన దాన్ని ఆస్ట్రల్, AUSTRL, ఆస్ట్రియాకి అమెరికాకి సంబంధించిన జాతి. అండ్ హిజ్ రిమార్క్స్ ఇంక్లూడెడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇట్స్ పిక్యులారిటీస్. ఆయన చెప్పిన రిమార్క్స్ లో ఈ విచిత్రమైన విషయాలు ఉన్నాయి. ద హెడ్ టెన్స్ టు బి డూమ్ షేప్. వాళ్ళ తల డూమ్ షేప్డ్ గా ఉంది. ఎస్పెషల్లీ ఓవర్ ద ఫ్రాంటెడ్ రీజియన్, అంటే ముఖ్యంగా ఆ నుదురు. దేర్ ఈస్ ఎ డిపార్చర్ ఫ్రమ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద లో సెట్ ఇయర్. అంటే లో అంటే కిందగా ఉన్న చెవులు, అవి మాత్రం ఆ హెయిర్ అండ్ స్కిన్ ఆర్ ఫైన్. అంటే అక్కడ మరి లో సెట్ ఇయర్స్ లేవుట. వాళ్ళ హెయిర్ కూడా, జుట్టు, చర్మము చాలా ఫైన్ గా ఉన్నాయి. కళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి, తెలివిగా ఉన్నాయి, కానీ సంపూర్ణంగా లేవు. బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ ఎర్లీ డెవలప్. అంటే ఎర్లీ డెవలప్డ్ లిప్స్ సెన్సిటివ్. నోస్ యొక్క బ్రిడ్జ్ ముందుగా డెవలప్ అయినట్టుగా, అంటే చాలా బాగా డెవలప్ అయిందని. ఆ సెన్సిటివ్ లిప్స్ అండ్ మొబైల్. ఐబ్రోస్ ప్రామినెంట్ గా ఉన్న ఐబ్రోస్. ఫ్రాంటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ లార్జ్, అంటే ముందు ఉన్నటువంటి ఆ బ్రెయిన్ చాలా పెద్దగా డెవలప్ అయింది. టైప్ ఆఫ్ ఫేస్ సమ్వాట్ ట్రయాంగులర్. ఫేస్ ఏమో ట్రయాంగులర్ గా ఉంటుంది, బట్ నాట్ షార్ప్. సామాన్యమైన ఫిజియాలజీ అంతా కూడా హార్మోనియస్ గా, ప్రపోర్షనేట్ గా ఉంది. బాడీ అంతా ఆరోగ్యవంతంగా. నాట్ ఎట్ ఆల్ బ్రెయిన్ అండ్ నో బాడీ. అంతా బ్రెయినే, శరీరం లేదు అన్నట్టుగా కాదు. సైకాలజీ ఆఫ్ ద న్యూ రేస్ చైల్డ్. కొత్త రేసుకు చెందిన చైల్డ్ యొక్క సైకాలజీ అని యాజ్ ఎ ర్యాపిడ్ రెస్పాన్స్ టు సింపతి. ఆయన సింపతికి, దయకి, సఫరింగ్ కి చాలా ర్యాపిడ్ గా రెస్పాన్స్ ఇస్తున్నాడు, ఫాస్ట్ గా. ఆయన ప్రిన్సిపుల్స్ ఈజీలీ, ప్రతి ప్రిన్సిపుల్ ని సులువుగా అవగాహన చేసుకుంటున్నాడు. క్విక్ ఇంట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి. థరోనెస్, సెన్సిటివ్నెస్, క్విక్ సెన్స్ ఆఫ్ జస్టిస్. న్యాయం ఏదో వెంటనే తెలిసేటట్టుగా ఉన్నాడు. ఆబ్సెన్స్ ఆఫ్ ప్యారెట్ లైక్ ఇంటెలిజెన్స్. అంటే ప్యారెట్ అంటే ఏంటి? చిలక పలుకులు అంటామే, చిలక లాంటి అటువంటి ఇంటెలిజెన్స్ ఉండదు. అంటే ఇంకొకళ్ళని చూసి పలకడం అది కాదు. ఈగర్నెస్ టు హెల్ప్ అదర్స్. ఇతరులకు ఎంతో వేగంగా సహాయం చేయాలని ఉంటాడు. వాళ్ళందరూ ఒక కోర్స్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. సాధారణంగా వాళ్ళకి ఎక్కువ ఆకలి ఉండదు. దే ఆర్ నార్మల్ చిల్డ్రన్. వాళ్ళు సామాన్యమైన పిల్లలే. ముఖ్యంగా వాళ్ళకి దయ, అండర్స్టాండింగ్ ఆఫ్ టీచర్స్, అవగాహన, గురువుల్ని అవగాహన చేసుకోవడం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కాపన ఇంకా ఎక్కువ ఉంటే ఇక్కడ అయిపోయింది పాసెస్ తర్వాత. లాస్ ఏంజల్స్ లో ఒక పెద్ద ఆర్టికల్, లాస్ ఏంజల్స్ అని కాదు, లాస్ ఏంజల్స్ సండే టైమ్స్ అని ఒక న్యూస్ పేపర్ ఉంది. అందులో కిందటి సంవత్సరం, అంటే లెడ్బీటర్ గారు రాసిన దానికి కిందటి సంవత్సరం, డివోటెడ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద న్యూ రేస్. ఆ న్యూ రేస్ కి సంబంధించిన సబ్జెక్ట్ ని ఎక్కువ కాలం ఎక్కువగా చెప్తూ కాలిఫోర్నియా, న్యూజిలాండ్ లో కనబడుతున్నారు అని రాశారు. ఆఫ్టర్ రిఫరింగ్ టు సమ్ ఆఫ్ ద మెంటల్ అండ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ మానసికమైన, భౌతికమైన లక్షణాలన్నీ రిఫర్ చేశాక, చిల్డ్రన్ ఆఫ్ ద న్యూ రేస్ ఎస్క్రైబ్డ్, వాళ్ళని కొత్త రేసుకు చెందిన పిల్లలు అని చెప్పగలిగారు. ఇట్ రిమార్క్డ్ పర్టికులర్లీ అపాన్ దేర్ క్వాలిటీస్ ఆఫ్ ఎక్సెప్షనల్ పాయిస్. వాళ్ళకి ఎక్సెప్షనల్ గా అంటే ఉన్నటువంటి ఒక స్థిరమైన పోజ్ అది ఉన్నదనమాట. ఇంట్యూషన్ ఉంది. అంటే వాళ్ళు చూడ్డానికి ఇలా ఉంటారని చెప్పారు కదా, ఆ వేలో వాళ్ళు కూడా ఉన్నారు అని ఆ న్యూస్ పేపర్ లో రాసి ఉందిట.
సండే టైమ్స్, లాస్ ఏంజల్స్ సండే టైమ్స్ అనే దాంట్లో కిందటి సంవత్సరమే సబ్జెక్ట్ ఆఫ్ ద న్యూ రేస్, కొత్త రేస్ వాళ్ళు కాలిఫోర్నియాలో న్యూజిలాండ్ లో కనబెడుతున్నారు అని రాశారు ఆర్టికల్. సిక్స్త్ రూట్ రేస్ అనే ఒక పుస్తకం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ద సిక్స్త్ రూట్ రేస్, వాళ్ళ లక్షణాలు కొంచెంగా చెప్తారు. సిక్స్త్ రూట్ రేస్ వాళ్ళకి ఫోన్లు అంటే అక్కడ ఆ పుస్తకంలో అలా రాశారనమాట. వాళ్ళకి ఎక్విప్మెంట్ పెద్దగా అక్కర్లేకుండానే ఫ్యాకల్టీస్ ఎన్నో ఉంటాయి. హెల్పింగ్ అదర్స్ ఎప్పుడు ఆతురతతో ఉంటారు. వాళ్ళ ఆనందం కంటే ఇతరులకు సహాయం చేయడమే ముఖ్యంగా క్యారెక్టరిస్టిక్ గా ఉంటారని ఇలాగ. అంటే ఇప్పుడు మనం ఫిఫ్త్ రూట్ రేస్ లో ఫోర్త్ సబ్ రేస్ లో ఉన్నాం. ఒక రూట్ రేస్ లో 7 సబ్ రేసెస్ ఉంటాయి. అంటే ఆ ఆ లక్షణాలు, అంటే మన అందరం కూడా ఒకనాటి సిక్స్త్ రూట్ రేస్, కానీ ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఆవిర్భవించి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ప్రపంచంలో కొన్ని పార్ట్స్ లో కాలిఫోర్నియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లో ఉన్నారని. వసంతలత ఏమైనా మాట్లాడతావా? లేటుగా వచ్చావా? ముందు నుంచే ఉన్నాను. మాట్లాడడానికంటే ఇవాళ అంటే కమింగ్ ఆఫ్ ది వరల్డ్ టీచర్ అన్న దాంతో మొదలు పెట్టారు. అదే మైత్రే బోధిసత్వ క్రైస్ట్ రూపంలో వస్తున్నారు అని చెప్పి వచ్చారు అను ఒక ఇది. 2000 దానికి మనం సంవత్సరాల క్రిందట, ఎన్ని టూ సంవత్సరాల కిందట థౌజండ్ ఇయర్స్ ఎగో. ఆ దానికి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి కూడా. అయితే 2000 ఇయర్స్ అగో క్రైస్ట్ వచ్చాడు అంటే మరి ఇక్కడ మన